హాయ్ హలో నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే గోపి గారు. సార్, ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాము ఎన్నికలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెనాలికి చెందిన గీతాంజలి అనే మృతిపై చాలా అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి. వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళ ట్రోలింగ్ వల్లే ఆమె చనిపోయింది అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు, మీరు ఎన్నికలలో భాగంగా ఆమెను చంపేశారు అంటున్నారు. ఎంత మేరకు ఈ వాస్తవం సార్ ఇది? ఎన్నో తారీఖు ఆమె వీడియో పెట్టింది? 5వ తారీఖు. ఆమె ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంది? 7వ తారీఖు. 5వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్య ఆమె మీద ఎంతమంది విమర్శిస్తూ పెట్టారు. సరే, ఆమె చనిపోవడానికి వెళ్ళింది, రైలు పట్టాల మీదకి వెళ్ళిందనే కదా, ఆత్మహత్య చేసుకుందాం అనే కదా. నాకు తెలిసినంత వరకు ఒక రైలు గనక ఢీకొంటే మరి మనిషి శరీరం తునాతునకలు అయిపోతూ ఉంటుంది. అవును. మరి ఆమె చనిపోయిన తర్వాత ఆ పరిస్థితి కనపట్టలేదు. మరి దీన్ని అర్థం చేసుకోవాలి ఏం జరిగింది ఏంటనేది. ఇక రెండోది ఏంటంటే 7వ తారీఖు మరి అక్కడ ప్రమాదం జరిగితే ఆ అమ్మాయి ఇప్పుడు చాలామంది ఏదో రకరకాలుగా చెప్తా ఉన్నారు. అంటే చనిపోయిన అమ్మాయి గురించి నేను వేరే మాట్లాడట్లేదు, మంచి పద్ధతి కూడా కాదు. ఏ పార్టీల వారైనా ఆ యొక్క ఆత్మహత్య అయితే దాన్ని పార్టీలకు రంగు పులుచుకొని వాడుకోవడం అనేది తప్పు. దాన్ని నేను ఖండిస్తున్నాను, ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నా కూడా. కానీ దాన్నే ప్రచారాస్తంగా ఈరోజు పార్టీలు ఎన్నుకున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళే చనిపోయారని చెప్పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి ఒకసారి మనం కూడా మాట్లాడుకోవాలి. 7వ తారీఖు నాడు ఆమె ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పని వెళితే ప్రమాదం జరిగితే ఆమె మీద ఎవరైతే ఇట్లా చేశారో ఆమె గుర్తించి మరి తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిపించారు కదా, దానికి కేసు నమోదు చేయాలి కదా, కేసు నమోదు చేసి విచారణ చేయాలి కదా. మరి ఎందుకు విచారణ చేయలేదు? 11వ తారీఖు మాత్రమే, 10వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడి ఉండారని చెప్పి చెబుతున్నారు. చనిపోయింది, ప్రమాదం జరిగింది 7వ తారీఖు, వాళ్ళు మాట్లాడింది 10వ తారీఖు. మరి 11వ తారీఖు ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు మరి కేసుని ఎలా నమోదు చేశారు? అప్పుడు దాకా ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు విచారించలేదు? ఇవన్నీ కూడా ఇప్పుడు అర్థం కాని విషయాలు. కొంతమంది ఏమంటున్నారంటే ఇద్దరు తోశారు ఆమెని, అవును, ప్రమాదం జరిగిందని అంటున్నారు. అంటే అది బలవంతంగా దోశారా, లేకపోతే వాళ్ళు కావాలని దోశారా, చంపాలని దోశారా అని కూడా మనకు తెలియాలి కదా. ఎవరా ఇద్దరు? అది కూడా చెప్పాల్సిన విషయం ఉంది కదా. అవును. ఇప్పుడు ఈరోజు సజ్జల భార్గవరెడ్డి గారు వెళ్ళి దాని గురించి మాట్లాడుతూ నిన్నటిదాకా ఈ మామూలుగా మినిస్టర్ గారు, వాసిరెడ్డి పద్మ గారు ఇద్దరు, వాళ్ళిద్దరు కలిసి కూర్చొని వాళ్ళని పక్కన పెట్టుకుని ఆయన మాట్లాడాడు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఊరు ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారు, ఆడవాళ్ళని ఊరు ఎప్పుడు మాట్లాడలేదు, మేము అగౌరవపరిచే విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు, అవన్నీ మొట్టమొదటి కూడా చేస్తుంది వాళ్ళే అని అన్నారు. నిన్నగాక మొన్న షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత ఆమె మీద మీ వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎంతమంది విమర్శించుకుంటూ వచ్చారు, ఆమె మీద సోషల్ మీడియాలో ఎన్ని వక్రీకరిస్తూ మీరు వ్రాతలు రాశారు, మీరే ఒకసారి పరిశీలన చేసుకోండి. అది మీరు స్త్రీలకు ఇచ్చే గౌరవం. అలాగే మొన్న ఢిల్లీలో, అంతకుముందు ఇక్కడ డాక్టర్ సునీత గారు తన తండ్రి హత్య సంబంధించి ఆమె మాట్లాడుతుంటే ఆమె గురించి ఏ విధంగా మీరు మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడేది మీ వాళ్ళే కదా. అది అయిపోయింది. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళ మీద, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వాళ్ళ మీద, అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష గారి మీద కావచ్చు, లేకపోతే మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు కావచ్చు, వీళ్ళందరి మీద మీరు ఏ విధంగా చేశారో చూస్తూనే ఉన్నారు కదా. మరి ఇవన్నీ కూడా మరి ఆ నాయకురాళ్ళ మీద, లేదా జనసేన వేరే మహిళల మీద ఎన్ని ఉదంతాలు, ఎన్ని రాతలు, ఎన్ని పిచ్చికోతలు, ఎన్ని చేస్తూ ఉన్నారు మీరు. అవును. మీరేదో సచ్చీలు, మీరే నిజంగా హరిశ్చంద్రుల పిల్లలు, శ్రీరామచంద్రుడి అంశంలో వాళ్ళు, అసత్యం ఆడటం రాదు మీకు, అలాగే మీరు ఒకటే మాట ఒకటే బాట, ఇదే కదా మీరు చెప్పుకోవడానికి మాత్రమే కదా పనికొచ్చేది. అక్కడ జరిగింది ఏంది, ఎవరికి ఎట్లా జరిగింది, దాని విచారణ ఏంది, దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు, ఆత్మహత్య చేసుకుంటారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే మీరు తీసుకుని విచారించి వాళ్ళ శిక్ష వేయండి. ఎవరొద్దన్నారు? ప్రభుత్వం మీదా, తెలుగుదేశం పార్టీదా? ఎందుకు ఈ చేతకాని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ముందు దానికి సమాధానం చెప్పండి. ప్రభుత్వం ఎవరిది? కానీ దాని గురించి రైల్వే స్టేషన్లో జరిగితే విచారించాల్సింది ఎవరు? రైల్వే పోలీసులు కదా. అవును. కానీ వాళ్ళు ఏమన్నా విచారించారు ఇప్పటి వరకు? వాళ్ళు ఏమన్నా చెప్పారా?
మీ వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళే? ఇది కదా ప్రజలకు అర్థం కాని విషయం. కానీ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, దాన్ని బయటపెట్టండి, ఎట్లా వచ్చింది ఏంటంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది తెలుస్తుంది కదా. అసలు ఈ గొడవంతా ఎందుకు? అవును. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా, దానికి వీళ్ళు ప్రమేయం, లేదా ఆ అమ్మాయిని నెట్టేశారా, వాళ్ళని గుర్తించండి. శవ రాజకీయాలు ఎవరు వాడుకుంటారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు కదా, తెలుగు ప్రజలందరికీ కూడా. ఇవాళ కొత్త అయితే కాదు కదా, 2009 నుంచి చూస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా కాకపోతే జనమందరూ ఏమనుకుంటున్నారంటే 2019 మార్చి 15న ఆ రోజు బాబాయ్ గారు అత్యవదంతాన్ని వాళ్ళకు ఉపయోగపడింది, తిరిగి అదే మార్చిలో ఇలాంటిది జరిగింది అని చెప్పని అనుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ మంది మీ వైపే చూపిస్తున్నారు, ఇదేదో రాజకీయానికి ఉపయోగపడాలని మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు మాట్లాడేదాన్ని బట్టి. కానీ వాస్తవంగా నిజంగా వాళ్ళు కనుక ఆ అమ్మాయి కనుక ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షించండి. ఏ పార్టీ వాళ్ళైతే మీకేంది, వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి కదా. పార్టీ వాళ్ళు పెట్టారనుకోండి, వాళ్ళని పట్టుకుని మాట్లాడండి, శిక్షించండి. అది వదిలేసి అసలు దీనికి అన్నిటికంటే కూడా నేను చెప్పినట్టు అక్కడ రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి కదా, ఉంటాయి, దాన్ని చూడాలి కదా. అసలు ఒక్క నిమిషంలో తెలిపోయేది కదా. అవును, ఒకే ఒక్క నిమిషం, ఎక్కువ సమయం కూడా పట్టదు కదా. నిజంగా ఆ అమ్మాయి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే బలవంతంగా ఆ అమ్మాయిని ఎవరన్నా చంపేశారా, లేకపోతే బయటే కొట్టి అక్కడ వేసారా, ఇవన్నీ మీకు తెలుస్తాయి కదా. అవన్నీ వదిలేసి ఏ పనికి మాలిన మాటలు మాట్లాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం వల్ల ఇరు పార్టీల వాళ్ళకి చెప్తున్నాను నేను అందుట్లో. కాబట్టి ఆ నిందలు అనేది కాదు, చనిపోయిన వాళ్ళు, ఆ అమ్మాయి చనిపోవడం అనేది బాధాకరం, దానికి బాధ్యులైన వాళ్ళు శిక్షలు పడాలనేది నా కోరిక. కాబట్టి వీళ్ళు మాట్లాడారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళకి నేను అదే చెబుతున్నాను. వాళ్ళు చంపారని చెప్పిన వాళ్ళ గురించి మీరు అనకూడదు, వీళ్ళ వల్లే చనిపోయింది, వీళ్ళు మాట్లాడిన దాని వల్లే చనిపోయిందని వీళ్ళు మాట్లాడకూడదు. వాస్తవాలు ప్రజలకు చెప్పండి, దాన్ని శవరాజకీయాలు చేసుకోవద్దు, ఎన్నికల కోసం దాన్ని ఉపయోగించుకోవద్దు, అంత నీచమైన పనులకు దిగజారవద్దు. ఇది నేనుగా చెప్తున్నమాట. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే సార్, ఈమె తరచుగా వైసీపీ ఆఫీస్కి వెళ్తూ ఉంటుందంట, అక్కడ ఏదో డీలింగ్ అంటే మన ఆ పార్టీ గురించి ప్రమోషన్ చేసుకోవడానికి డబ్బులు ఏదో సక్రమంగా కుదరలేదంట. సో దాని ద్వారా తెల్లారి ఆమె ఆ రైల్వే పట్టాల దగ్గర ఒక ఇద్దరు వీళ్ళ పార్టీ వాళ్ళు తూచేసినట్టుగా టీడీపీ వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు. అదే రాజకీయం, నేను అందుకే ఇద్దరికి చెబుతున్నాను, అటు వైసీపీ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా చెబుతుంది ఏంటంటే దానిని రాజకీయంగా ఉపయోగించుకోవద్దు. సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది, సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. అలాగే వాళ్ళు మాట్లాడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ అమ్మాయిని కావాలని విమర్శిస్తే, ఈ రాతలు రాస్తే మనస్తాపం చెందిందని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి అంటున్నాను. ఇది బయట పెట్టేదానికి ముందు రైల్వే స్టేషన్లో ఏం జరిగింది, సీసీ కెమెరాలు అయితే ఉంటాయి కదా, దాన్ని బయట పెట్టమని అడుగుతున్నాను నేను. అప్పుడు ఎవరు బండారం అయితే బయటపడిపోద్ది కదా, ఏ పార్టీ వాళ్ళు తేలిపోతారు కదా. అసలు చిన్న విషయాన్ని వదిలేసి రాధాంతం ఎందుకు చేస్తున్నారనేది నా అభిప్రాయం. అంటే ఎన్నికల కోసం చేస్తున్నారనిపిస్తుంది ఇరు పార్టీల వాళ్ళు కూడా. అవును, అంటే జగన్ పార్టీ నుంచి 20 లక్షల రూపాయలు ఆమెకి ఎక్స్చేసి ఇచ్చారు, దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మళ్ళీ ఎన్నికల రాజకీయంగా స్టార్ట్ చేశారు, శవ రాజకీయంగా స్టార్ట్ చేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానికి మీరేమంటారు? అంటే పోనీలే, కనీసం 20 లక్షల రూపాయలు ఇచ్చారు, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోయినా కూడా, విచారణ సరిగ్గా చేయకపోయినా కూడా వాళ్ళు 20 లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని అయితే నేను భావిస్తున్నాను. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దానివల్లే న్యాయం జరగదు కదా, దోషులు ఎవరో తేలాలి. కాబట్టి ఆ విషయాలు బయటికి రావాలంటే విచారణ సందర్భంగా అసలు ముఖ్యంగా రైల్వే స్టేషన్లో ఏం జరిగిందనేది ప్రజలకు తెలిస్తే దీంట్లో ఉన్నటువంటి అన్ని గుట్లు బయటకు వస్తాయి. దాని మీదే వాళ్ళు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు, టీడీపీ వాళ్ళే కావాలని మళ్ళీ దీన్ని పైకి ఎత్తేస్తున్నారు అని అంటున్నారు. మంచిదే కదా, ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతుంది అదే కదా. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు కదా, దానికంటే కూడా ఏం జరిగిందనేది బయటికి తీసుకురావాలి కదా. ఇక్కడ డొల్లతనం కనపడుతుంది కదా. 7వ తారీఖు ప్రమాదం జరిగితే 11వ తారీఖు దాకా ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు విచారణ చేయలేదు, దాని బాధ్యతలు ఎవరిని గుర్తించలేదు, ఇది కదా మన ముందున్న ప్రశ్న. కానీ ఆమెకి దెబ్బలు తగిలి తీవ్రంగా ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి వైద్యం ఎందుకు చేయించలేదు, మీ వాళ్ళు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు, చనిపోయిన తర్వాత ఎందుకు వచ్చారు, అంతకుముందు రావచ్చు కదా. మీ పార్టీ నాయకురాలు లేకపోతే మీ పార్టీ అభిమాని అయితేనో, లేకపోతే మీ పార్టీ కార్యకర్త అయితేనో ముందే వచ్చి మాట్లాడుకోవచ్చు కదా, జాగ్రత్త చేసుకోవచ్చు కదా. చనిపోయిన తర్వాత ఎందుకు వచ్చారు, అది కదా వీళ్ళు ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం ఉందా మీ దగ్గర? అంతకుముందే మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాల కాకుండా ప్రైవేట్ వైద్యశాల దగ్గర తీసుకెళ్ళాలి కదా. మరి అది చేయలేదు కాబట్టి అనుమానాలు బలపడతాయని చెప్పి వీళ్ళు అంటున్నారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఏముంది? అంతే. థ్యాంక్ యూ సార్.
రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728.